రంగబోయిన భాగ్య అలియాస్ రూపి మావోయిస్టు నాయకురాలు. ఆమె ఎన్కౌంటర్ ఛత్తీస్గఢ్లో జరిగిన పిమ్మట నిన్న ధర్మవరం గ్రామం, మిడిదొడ్డి మండలము, మెదక్ జిల్లాలో అనగా సిద్దిపేట జిల్లాలో జరిగింది. ఇందులో ఈ యొక్క సంస్మరణ సభలో పాల్గొన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ వాళ్ళ ఉపన్యాసాలు అన్నీ కాకుండా కొంత షార్ట్ చేయడంలో విమలక్క ఏమన్నారు, మరియు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ దృష్టిలో ఈ రూపి ఎవరు, ఏ రకంగా మాట్లాడారు, వాళ్ళ దృష్టిలో ఏమి రూపి చేసింది, ఆమె గురించి చెప్పింది మీరు ఇక్కడ పూర్తి స్థాయిలో చూడవచ్చును. అందుకే బిడ్డల్ని పోగొట్టుకున్నటువంటి తల్లుల వ్యధ ఎట్లా ఉంటుందో ఒక్కసారి మనం ఈ పాట ద్వారా విందాం. బిడ్డ నీకు దీవెన కన్న బిడ్డ నీకు దీవెన, బిడ్డ నీకు దీవెన కన్న బిడ్డ నీకు దీవెన, 9 మాసాలు మోసిన ఒడినే ఉయ్యాల చేసిన, నా ఇంటి గడపల్ల మెరిసిన, కోసిన నన్ను గొంతులు కోరసై పాడంగా కలిసేము కాలంలో బిడ్డలార వందనం కన్న బిడ్డలార వందనం
ఫోన్ చేసి ఇట్లా చూడకుంటే ముగ్గురు నాకేంటి నేనెందుకు అధ్యక్షులు లక్ష్మణ్ అన్న మాట్లాడతారు. అన్న మాట్లాడిన తర్వాత వెంకటి పేర్మల్ల అక్క మీద పాట రాసి తీసుకొచ్చారట. దాన్ని అమ్మ ఆవిష్కరిస్తుంది. వెంకటి పేర్మల్ల ఎక్కడున్న రెడీగా దాన్ని సెట్ చేసి పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. నాకు మరి మీరు కూడా మీ దృష్టిలో కూడా అవుతుంది నాకు ఆయన అట్లా అన్నారు. అటువై మాట్లాడుకో గ్రామ ప్రజల ప్రజా సంఘాల నాయకులు, మిత్రులు, పౌరాకుల ఉద్యమాలతో భాగ్య ఇవాళ ఇట్లా మనం స్మరించుకోవటం అమ్మ ఆధ్వర్యంలో ఒక పోరు బిడ్డను ఉద్యమకారిని కన్న తల్లిగా అమ్మ జీవితం ధన్యమైంది. ఈ కుటుంబ సభ్యులు, అక్క, చెల్ల, తమ్ముడు, కుటుంబ సభ్యులు, పాలెళ్ళు, ఊరోళ్ళందరికీ భాగ్య ధర్మారం గ్రామానికే ఒక కీర్తి ప్రతిష్టలు తెచ్చిన భాగ్య. భాగ్య రూపీగా పరిణామం చెంది మార్చి 31, 2026 వరకు, అంటే మొన్నటి మార్చి వరకు కేంద్ర ప్రభుత్వం అమిత్ షా నుండి నీ పార్టీని మొత్తానికి మట్టి పెడతానని చెప్పి ఒక శపథం చేసి ఉన్నాడు. భారతదేశ ప్రజలందరూ ప్రపంచవ్యాప్తంగా చూశారు, రూపీని నేను చంపేస్తాను అని. అంటే ఈ ప్రజాస్వామిక దేశంలో, భారతదేశం లాంటి దేశంలో బహుశా ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా పాలకులు ప్రజలను చంపేస్తాను అని అనొచ్చా అనే ప్రశ్న బీజేపీ ప్రభుత్వాన్ని, బీజేపీ పార్టీని ఎల్లకాలం శాశ్వతంగా వెంటాడుతూ ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఇవాళ మనకు సమాధానం ఇప్పటికిప్పుడు చెప్పకపోయినా కానీ వచ్చే తరాలకైనా బీజేపీ ఒక మనిషిని డేట్ పెట్టి ఆ డేట్ లోపల చంపేస్తానని ప్రకటించవచ్చా అనే ప్రశ్నకు ఏనాడైనా దానికి సమాధానం చెప్పాల్సిందే, ప్రజల ముందు చాలా వంచుకోవాల్సిందే. అయితే ఆ మార్చి 31 లోపల చాలా పరిణామాలు జరిగాయి. చాలా మంది ఉద్యమకారులను సంలీనం చేసుకున్నారు.
కారణాలు ఏమైనా సరే మొత్తానికి అందరినీ మొత్తం పార్టీ మొత్తాన్ని అందులో కొంతమందిని వాళ్ళను కలిపేసుకున్నారు. దానికి ఏ పేరు చెప్పినా మరికొంతమంది ఇప్పటికీ జైళ్ళలో మగ్గుతున్నారు. ఆ పార్టీకి సానుభూతి పరుడుగా ఉన్నందుకు, ఆ పార్టీకి పరోక్షంగా ఏదో ఉడతా భక్తిగా ఎంతో కొంత పనులు చేసినందుకు జైల్లో మగ్గిపోతా ఉన్నారు. పౌరాకుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జక్కా బాలయ్య ఇప్పటికీ ఆ పార్టీకి ఎంతో కొంత ఎక్కడో రేణునంత సహకరించాడని చెప్పి జైల్లో వేశారు. ఇంకా మరో రకం పార్టీని 31 లోపల వరుస పెట్టి వాళ్ళు అనుకున్న ప్రకారంగానే 31 కల్లా చంపేశారు. దాదాపుగా 1000 మందిని చంపేశారు. 4000 పైచిలకు మందిని లొంగ తీసుకున్నారు. 3000 మందికి పైగా జైల్లో పెట్టారు. ఈ పరిణామం అంతా జరిగింది. అయినా కానీ అందరికంటే ఉన్నతంగా నిలబడే వ్యక్తి ఎవరంటే మార్చి 31 తర్వాత నిలబడ్డ వ్యక్తులు చాలా గొప్ప వ్యక్తులు. వాళ్ళు ఆకాశంలో ఒక మెరుపు తీగలు. అలాంటి మెరుపు తీగ మన భాగ్య. గ్రామస్తులారా, భాగ్య నీకు తెలియదు కానీ ఎంత గౌరవాన్ని తీసుకొచ్చింది అంటే సజీవంగా ప్రాణాలతో శత్రు చేతులకి చిక్కితే ఎంత ధైర్యవంతురాలు భాగ్య. నేను నీ చేతులకి చిక్కినాను, దీనివల్ల విచారించేది లేనే లేదు, భయపడేది లేనే లేదు. ఇందాక నేను చెప్పినట్టుగా మీలో కలిసిపోయేది అసలే లేదు. ఆ లొంగిపోయే ముచ్చట నా రక్తంలో లేదు. నేను పుట్టిన గడ్డలో ఈ గ్రామంలో లేదు. నేను మీకు వశం కాను. మీరు చెప్పినట్టుగా ఏ ఆశ చూసినా నేను లొంగిపోను అని ప్రకటించింది భాగ్య. చాలా సులభం. ఆమె ఈజీగా లొంగిపోతే ఇవాళ ప్రాణాలతో మన దగ్గర కనబడేది. ఈ రకమైన సభలు పెట్టాల్సిన అవసరం రాకపోదు. కానీ ఆమె ఆ మార్గాన్ని ఎంపిక చేసుకోలేదు. నేను ఎప్పుడైతే యుద్ధ భూమిలోకి దిగానో, ఎప్పుడైతే బంధువుకు నా చేతిలోకి వచ్చిందో, ఆ బంధువుకు చేతిలోకి రావటం చట్టం ఆమోదిస్తుందా, సమాజం ఆమోదిస్తుందానే జడ్జిమెంట్ లోకి వెళ్లకుండా ఆమె చేతిలోకి బంధువుకి ఎప్పుడైతే వచ్చిందో ఇక పోరాటమే నా అంతిమ లక్ష్యం అనుకుంది. దాన్ని దించేది లేదు అన్నది ఆమె. మీరు చంపదలుచుకుంటే చంపేసేయండి అని సవాలు విసిరింది. చాలా గొప్ప నాయకురాలు. మార్చి 31 తర్వాత ఏప్రిల్ 13న చేతిలోకి చిక్కి లొంగిపోమని అడిగితే లొంగిపోను అని ప్రకటించేసి చంపుకోండి అని చెప్పే ఘనత ఆ పార్టీకి. ఆమె ఎవరి కడారి సత్యనారాయణ రెడ్డి రాయపూర్లో కేంద్ర కమిటీ సభ్యులు రామచంద్రారెడ్డి రాయపూర్లో అన్నారు, తరచేతిలో చూపెడతా. ఎన్ని ఆశలు భ్రమలు చూపకపోతే ఛత్తీస్గఢ్కి చంపేసి ఆదర్ల రవి అరుణ వీళ్ళను ఆదర్శంగానే మరో బిడ్డ కడివెల్లిలో రేణుకనే మరో బిడ్డ ఆమె ఒక ఇంట్లో ఆశ్రమం తీసుకుంటుంటే పోలీసులు కలిసి కొంతమంది భ్రమలు కొంత తయారు చేసుకొని ఆ సమాజం ఎక్కడైతే రెస్టారెంట్తో బాధపడుతుంది కనుక విశ్రాంతి
తెల్లవారుజామున 4 గంటలు తీసుకెళ్లి ఇంద్రావతి నడి ఒడ్డున తుపాకులు వేసుకున్న 100 మిలిటరీ బలగాలని చంపుకుంటే చంపేశారు వేణుకొని. అదే మరమడిని ఆమె ఆదర్శం. ఆమె ఇవాళ ఎడజెండా ఆమె జీవితం ఇట్లా ఏడవాలని అనుకున్నారు. 3 గంటల అంతిమ మంది ఆమె చాలా మంది బయటకు వచ్చిన వాళ్ళు అమ్మ నువ్వు నాకు ఏది బరువు కాదు, ఇది కూడా ఆటంకం కాదు, పూర్తి ఆరోగ్యం ఉంది, ఎన్నెన్నో సాకులు వెతుకుతాం, ఈ ఇంటిని తీసి అవతల గడపలో సజీవంగా రాలేదు. నేను ఏనాడో ఒక రోజు సారి నా శవాన్ని తాపలో చుట్టి అవి కాదు ఆయన రూపీ చాలా జరుగుతున్నాయి. రూపీ సాగింది. ఇది పెద్ద కాదు. అందరికి 5 నిమిషాలు ఇస్తే నాకు ఒక 10 నిమిషాలు ఇచ్చింది. దృశ్యాన్ని ముందర పెట్టాలి అంటే రూపీ జీవిత చరిత్ర రాయ మాటల్లో అంటే ఆమె చూసింది ఈ దేశంలో నుంచి ఒక కాలం నుంచి వచ్చిన ఒక మహిళకు ఈ ఆడపిల్లకు కడుపులో గర్భం దాన్ని సిదిమేస్తున్నారు. దేశంలో ఈ గ్రామంలో ప్రాతిపదికన వివక్ష ఎందుకుంది, ఎట్లా ప్రబోధిస్తుంది అంటే మనుషులంతా ఎందుకు ముట్టుకోలేసి కలిసి కూర్చొని సహనం చేయలేకపోతున్నారు. ఒక మగ మనిషి పొజిషన్ లో కొడుతున్నాడు, భౌతిక ఆవేదనకు గురి చేస్తున్నాడు. 9 సంవత్సరాలకే ప్రపంచాన్ని చదివిన భాగ్య సమాజాన్ని బాట పట్టిన సమాజం ఏం సాధించిండ్రు అని లాంటి వాళ్ళు తమ జీవితాలను ఇవాళ కళాశాలలో మేము ఒక ఆత్మ గౌరవంతో ఈ నిజంగా బాధ్యత తెలియజేస్తూ ఆమె జీవితం ప్రపంచ విప్లవ వీరుల పేరు పోరా
ఇవాళ కళాశాలలో మేము ఒక ఆత్మ గౌరవంతో ఈ నిజంగా బాధ్యత తెలియజేస్తూ ఆమె జీవితం ప్రపంచ విప్లవ వీరుల పేరు పోరా